వచ్చన్నాడు, పాతాళంలో బాగుంటుంది అన్నాడు, అక్కడి నుంచి కూడా పైకి లేపుతానన్నాడు. ఇంకో శాస్త్రవేత్త వచ్చన్నాడు, సముద్రములు కట్టుకుంటే మనమందరం క్షేమకరంగా ఉంటామని అనుకున్నారు. అక్కడి నుంచి కూడా దేవుడు పైకి లేపుతానన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రజలందరికీ నివాస యోగ్యమైనది ఏంటంటే నా తండ్రి నివసిస్తూ ఉన్న ఏంటది? పరలోకం. పరలోకం. ప్రియమైన దేవుని పిల్లారని ఈరోజు శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు ఆల్రెడీ మాట్లాడాడు. ఈ భూమి అంతమైపోతుంది అని. ఈ భూమి మీద ఏమీ పండవని చెప్పేశాడు దేవుడు. ఈ భూమి మీద గడ్డి కానీ లేకపోతే ఫలభరితమైన చెట్లు కానీ ధాన్యము కానీ పండవు అని క్రీస్తుకు పూర్వము 520వ సంవత్సరములోనే అగ్గై అనే ప్రవక్త చేత దేవుడు ఒక మాట చెప్పించాడు. ఈరోజు వస్తూ ఉన్న శాస్త్రవేత్తలు చెప్పటం కాదండి, భూమి అంతమైపోయింది, భూమి నెరవేర్చింది, భూకంపాలు వచ్చేస్తాయి, పంటల పండవు, వీడు చెప్పటం కాదు. వీడు పుట్టకమనిపే, వీడు బాబు పుట్టకమనిపే క్రీస్తుకు పూర్వం 520వ సంవత్సరంలోనే అగ్గై అనే ప్రవక్త చేత దేవుడు ముందుగానే ప్రవచింపజేశాడు. ఏమని? మొదటి అధ్యాయం, అగ్గై మొదటి అధ్యాయము 10వ వచనం. అగ్గై మొదటి అధ్యాయం 10వ వచనం. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవైనది. ఎవరిని బట్టి అంట? ఎవరిని బట్టి? అయ్యా ఎవరిని బట్టి అయ్యా చెప్పండి. నన్ను బట్టా? నన్ను బట్టా? ఏమనుకున్నావు? నీ మూలానే గొడవ వచ్చింది అసలు. నన్ను బట్టా? ఏమన్నాడయ్యా ఈ తుఫాను? నన్ను బట్టేనయ్యా. నీ కుటుంబం శిథిలమైపోయింది నిన్ను బట్టే అని ఒకవేళ అన్నావు అనుకో, నన్ను అంటావా? నన్ను అంటావు నువ్వు? నేను అంటలేదండి బాబు. అమ్మ అయ్యలారా, నేను అంటలా. ఎవరంటున్నారు? ఎవరంటున్నారు? ప్రపంచాలను కలిగించిన చక్రవర్తి నజరేయుడైన యేసు, ఆ తండ్రి దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట, మిమ్మల్ని బట్టే ఆకాశపు మంచు కొరవకై ఉన్నది. ఏంటంట? ఏంటంట? భూమి కూడా పండకై ఉన్నది. నేను భూమికి పర్వతాలకు ఏమంటున్నాడమ్మా? అనావృష్టి కలుగు చేస్తాడంట. ఏటికి? ఏటికి చెప్పండి. ఓజోన్ పొర పక్కన పడిపోయింది, సూర్యరశ్మి ఎక్కువైపోతుంది, గడ్డలు పుట్టేస్తున్నాయి, వేడిమి చేత తెగుళ్ళు వచ్చేస్తున్నాయి అని చెబుతున్నారు. కానీ నా దేవుడు ఏమంటున్నాడంటే వీటన్నింటిని ఎవరు పంపిస్తున్నారంట? చెప్పండి. ఏటికమ్మా చదువు మరలా? భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగు చేసి ధాన్యము విషయంలో, అంటే మనం తినే తిండి విషయంలో, ద్రాక్షారసం విషయంలోను, నూనె విషయంలోను, భూమి ఫలించే సమస్తమైన విషయాల్లోనూ, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ తెగుళ్ళు, ఈ రోగాలు, విపత్తులు ఎవరు పుట్టిస్తున్నారంట? చెప్పాలి. ఎవరు పుట్టిస్తున్నారంట? క్షేమం. ఏటికి? పర్వతాలకి క్షేమం, భూమికి క్షేమం, పశువులకు క్షేమం. తెగుళ్ళు, మనుషులకి తెగుళ్ళు, భూమి మీద ఉన్న సమస్తమైన వాటికి ఏంటంట? ఏంటిది? తెగుళ్ళు, రోగాలు, క్షేమం. ఎవరు పుట్టిస్తున్నారు? దేవుడే వాటిని పుట్టిస్తున్నాడంట. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి చెప్పండి అమ్మా. ఎవరిని బట్టి అమ్మా? చెప్పు. ఎవరిని బట్టి?
మనుషులు అన్నట్టు నువ్వు మనిషి కాదేంటి? నన్ను బట్టి, నా పాపమును బట్టి, నా శాపమును బట్టి, దేవుని మాటకు లోబడకపోవట చేత, దేవునికి విలువ ఇవ్వకపోవట చేత, దేవుని వాక్యానికి లోబడకపోవట చేత, నా పాపమును బట్టి, పాప చూపును బట్టి, పాప క్రియలను బట్టి, పాప పద్ధతులను బట్టి, పాపపు మాటలను బట్టి ఈరోజు నీ కుటుంబము అలా ఉండిపోయింది. జాగ్రత్త. నా దేవుడు చెబుతూ ఉన్నాడు, ఈ భూమి మీద ఉన్న సమస్తమైన వాటికి క్షామం పుట్టించుచున్నాను. ఎందుకంటే మిమ్మల్ని బట్టే. ఎవరిని బట్టి అంట? మనుషుల బట్టి, మళ్ళ బట్టే. ఆ శాస్త్రవేత్తలు చెప్పేదాడు, పోడి ఆడు నినకమని పుట్టాడు, ఆడికి ఒక తెగులు వచ్చి స్టీఫెన్ హాకింగ్ అని నెట్లో కొట్టండి, ఆడి బొమ్మ వచ్చింది. ఆడు కాలు చేయి పడిపోయి కొన్ని సంవత్సరాల నుంచి మంచంలోనే ఉన్నాడు. ఆడికి ఒక రోగం, ఒక వ్యాధి సంభవించింది. మెడకాయట పెట్టేసుకుని ఉంటాడు. ఆడు మాట కూడా రాదు. వాడు చెప్పిన మాటలు ప్రపంచాలు నమ్ముతున్న ఇదే విచిత్రం అర్థం కాదు. ఈ శాస్త్రవేత్తలు చెప్పకమునిపే, ఆ కాలు చెయ్యి మెడ వంకర పోయిన వాడు చెప్పకమునిపే, దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద క్షామం పుట్టిస్తున్నానని క్రీస్తుకు పూర్వమే 520వ సంవత్సరంలోనే హగ్గయ్య అనే ప్రవక్త చేత వీటి గురించి దేవుడు ముందుగానే తెలియపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ ఇలా ఎందుకు జరుగుతున్నాయి? దేవుడు చాలా విషయాలు చెప్పాడు. దేవుడు చాలా విషయాలు చెప్పాడు. మరొక మాట చూద్దాం, చూడండి. లోకాసు వార్త, లోకాసు వార్త అందరూ తీయాలి. 17వ అధ్యాయము. లోకాసు వార్త, లోకాసు వార్త 17వ అధ్యాయము అందరూ తీయాలి. లోకాసు వార్త 17వ అధ్యాయము 27వ వచనం దగ్గర నుంచి అందరూ తీయాలి. లోకాసు వార్త 17వ అధ్యాయము 27వ వచనం చదవండి. బైబిల్ ఉన్న వాళ్ళంతా చూడాలి. నోవాహు వాడలోకి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, తాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు ఉండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు ఎందుకు ఈరోజు నేను తెలియపరుస్తూ ఉన్నానంటే, నా దేవుని రాకడ బహు ఆసన్నమై ఉన్నది. దేవుని రాకడ బహు ఆసన్నమై ఉన్నది. పరిశుద్ధుల్ని తీసుకువెళ్ళడానికి, ఆయన కొరకు, ఆయన మాటలకు, ఆయనలా జీవించే వారి కొరకు, వాక్యానుసారంగా బ్రతికే వారి కొరకు, పరిశుద్ధతలో నిలిచే వారి కొరకు, ఆత్మీయతలో ఉన్నవారి కొరకు, నిర్దోషత్వము కలిగి భూమి మీద ఉన్నవారి కొరకు ఆయన రాబోయే దినము ఆసన్నమై ఉన్నది. ఆయన రాకడ దినముల గురించి, ఆయన వచ్చే దినమును గురించి, జరగబోయే విపత్తుల గురించి ఆల్రెడీ దేవుడు ముందుగానే లేఖనాల్లో రాయించాడు. ఆయన రాయించిన మాటల ప్రకారం అక్షరాలుగా నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఈ భూమి అంతమైపోతుందని చెబుతున్నారు, వాస్తవమే. కానీ ఎప్పుడు అంతమైపోయిద్ది అనేది వాడికి తెలియదు. ఎందుకు అంతమైపోయిద్ది అనేది వాడికి అర్థం కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక పక్కనేమో ప్రపంచ దేశాలన్నీ ఒక రాజ్యం మీదకి మరొక రాజ్యానికి వెళ్ళడానికి, ఒక దేశం మీద నుంచి మరొక దేశానికి యుద్ధానికి వెళ్ళడానికి గజ్జెల గుర్రాల్లాగా యుద్ధ యొక్క వాతావరణాన్ని పుట్టించడానికి ఎవడక వాడు దేశాధినేతలు కాలు దూతూ ఉన్నారు, కాలు దూతూ ఉన్నారు. మరొక పక్కనేమో భయంకరమైన విపత్తులు సంభవిస్తూ ఉన్నాయి. ఒక పక్కన భూకంపాలు, మరొక పక్కన జలప్రళయాలు,
మరొక పక్కన యుద్ధాలు, మరొక పక్కన తెగుళ్ళు, మరొక పక్కన మనుషుల్లో ఉన్న మానవత్వం, ప్రేమ చచ్చిపోయి మనుషులే మృగాలుగా మార్చబడిపోయి తండ్రే కూతురుతో వ్యభిచారం చేస్తూ 10 మందిని 15 మందిని పిల్లలను కంటూ, మరొక పక్కనేమో 60 ఏళ్ల ముసలోడు కూడా 3 ఏళ్ల పిల్లని మానభంగం చేస్తూ, కళ్ళు నెత్తికెక్కి కామ వికారాలతో ప్రజలు తిరుగుతూ భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. వీటిని చూసి నువ్వు గ్రహించవలసింది ఏంటంటే దేవుని రాకడ బహు ఆసన్నమయ్యున్నదని మాత్రం గ్రహించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన రాకడ సూచనల గురించి కొన్ని చెప్పాడు. శిష్యులు అడిగారు, అయ్యా నువ్వు వస్తానంటున్నావు, మరి నీ రాకడ సూచనలు ఏంటయ్యా అని అడిగారు. అడిగితే శిష్యులు చెబుతూ ఉన్నాడు. ఏమన్నాడంటే, ఇదిగో మీకు కనబడుతున్న ఈ సొలొమోను కట్టిన దేవాలయం ముందు చూసారా, 46 సంవత్సరాలు కట్టారు కదా దేవాలయాన్ని. ఆ దేవాలయము రాతి మీద రాయలేకోకుండా కూల్చివేయబడిందని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇది నా రాకడ సూచన అన్నాడు, రాకడ సూచన అన్నాడు. అదే ప్రకారంగా ప్రియమైన దేవుని పిల్లారని 72వ సంవత్సరంలో టైటస్ అనే రాజు ఆ యెరూషలేము పట్టణానికి దండయాత్ర చేసి యుద్ధానికి వెళ్ళి ఆ యెరూషలేములో 46 సంవత్సరాలు కట్టిన సొలొమోను కట్టిన ఆ దేవాలయాన్ని రాతి మీద రాయలేకోకుండాను పిగిలించి కూల్చివేశాడండి. ఎందుకు వాడు కూల్చివేశాడు అంటే, ఈరోజు మనం కడుతూ ఉన్న ఈ గోడలు ఇటుకి రాళ్ళను పేర్చి కట్టి దానికి సున్నముతో ఇసుకతో ప్లాస్టింగ్ చేస్తున్నాం కదండి. ఆ రోజు సొలొమోను ఆ గోడలను కట్టి ఆ గోడలకు ప్లాస్టింగ్ దేంతో చేశాడు తెలుసా? బంగారంతో ప్లాస్టింగ్ చేశాడు. దేవునికి స్తోత్రం. బంగారంతో ప్లాస్టింగ్ చేశాడు. ఆఖరికి పైన ఆ యొక్క నడుకొప్పు కూడా, అంటే ఆ పైన స్లాబ్ కూడా బంగారంతోనే పొదిగాడు. బంగారంతోనే ఆ స్లాబ్కి ప్లాస్టింగ్ చేశాడు అన్నమాట. ఆ బంగారాన్ని దోచుకుపోవడానికి ఆ దేవాలయాన్ని కూల్చివేశాడు. అంతేకాదు, ప్లాస్టింగే బంగారంతో చేస్తే ఆ సొలొమోను పునాదుల్లో కూడా ఏమన్నా బంగారము దాచిపెట్టాడేమోనని ఆ పునాదులో ఉన్న రాళ్లను కూడా పిగిలించి వేశాడు. పిగిలించేటప్పుడు ఆ రాళ్ళు రాకపోతే ఏం చేశాడు తెలుసండి? దగ్గర 5 ఏనుగులు కలిపి ఒక్కొక్క రాయిని బయటికి లాగిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. అంటే అది ఎంత రాయి అయి ఉండాలో చూడండి. 5 ఏనుగులు కలిపి ఒక రాయిని పైకి లాగించేవాళ్ళు తాడు కట్టి. అలాంటి పెద్ద రాళ్లతో ఆ మందిరాన్ని కడితే 72వ సంవత్సరంలో ఆ టైటస్ అనే రాజు ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి దాన్ని కూల్చివేశాడు. దేవుడు చెప్పిన రాకడ లెక్క ప్రకారం అక్షరాలుగా నెరవేర్చబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతే కదా, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఆయన రాకడ దినమప్పుడు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తముగా మార్చబడుదురు అని నా ప్రభువు అయిన యేసుక్రీస్తు కూడా సూచనలు చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లారాని, ఈరోజు నేను చెబుతూ ఉన్నాను, కొన్ని సంవత్సరాల క్రితం ఒక శాస్త్రవేత్త ఒక టెలిస్కోప్ని కనిపెట్టి దాని ద్వారా ఆ యొక్క సూర్యుని చూస్తూ ఉంటేనంట, ఆ సూర్యునిలో నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి అంటండి. ఇప్పటికీ అవి చాలా ఎక్కువైపోయినాయి. వాడు ఏమని చెప్పాడంటే, కొద్ది సంవత్సరాలకి ఈ సూర్యుడు వెలుతురు ఇవ్వకోకుండాను చీకటిలా మార్చబడిపోతూ ఉన్నాడు అని కొన్ని సంవత్సరాల క్రితమే పేపర్లో స్టేట్మెంట్ వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, సూర్యుడు చీకటిగాను, చంద్రుడు చెప్పండి రక్తవర్ణముగాను. అప్పుడే అదే శాస్త్రవేత్త మరలా ఆ చంద్రుని ఆ టెలిస్కోప్ చేత పరిశీలన చేసినప్పుడంట, ఆ చంద్రునిలో రక్తపు యొక్క ఎర్రటి చారలు కనబడుతూ ఉన్నాయంట. ఎర్రటి చారలు అవి ఎప్పటికీ ఎక్కువైపోయినాయి. వీటిని చూసే ఈ భూమి మీద మనుషుడు నివసించడానికి
కష్టతరము గనుక ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు? ఆకాశం మండలం మీదకి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ప్రియమని దేవుని పిల్లహారని భూమి మీద చూస్తేనేమో భూమి మీద ఉన్న వాటన్నిటికీ దేవుడు క్షేమం పుట్టిస్తున్నాడు. అంతేకాదు చంద్రుని చూస్తేనేమో రక్తవర్ణముగా మార్చబట్టుకు దాని లోపల చారల మొదలైన ఎర్రటి చారలు. సూర్యుని చూస్తేనేమో సూర్యుని కాంతి ఇవ్వకోకుండాను నల్లటి ఆకారం, నల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉన్నాయి. దాని కాంతి తగ్గిపోవడానికి సిద్ధంగా ఉంది. అంటే దేవుడు చెప్పిన ప్రకారము ఆయన రాకడ దినాలు ఆసన్నమయ్యున్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని చెబుతూ ఆయన రాకడ దినాల గురించి కొన్ని మాటలు చెప్పాడు. అయ్యా, నోవాహు వాడలోకి వెళ్లే ముందు జనులందరూ తినుతూ ఎలా ఉన్నారంట? ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారమ్మా? తింటాం. చెప్పండి, గట్టిగా చెప్పండి. తింటాం. ఇంత మించి పని ఏమన్నా ఉందంటారా మనకి? ఏమండి, ఒకప్పుడు భోజనాలు అనే మాట ఎక్కడో నూటికోటి తినేవాళ్ళం. ఇప్పుడు పిల్లడు పుట్టినందుకు భోజనాలు, వాడికి పురుడు పోసేటప్పుడు భోజనాలు, వాడికి బర్త్డే వచ్చినప్పుడు భోజనాలు, వాడిని ఉయ్యాల్లో వేసేటప్పుడు భోజనాలు. చెప్పండి, మీకు తెలిసినవి. సంవత్సరం వాడు పుట్టినరోజుకి భోజనాలు. మాట్లాడరేటండి? లేరేటంటే వాళ్ళు లేరండి. సంవత్సరం పుట్టినరోజుకి భోజనాలే. వాడికి ఆఖరికి లొంగీలేసేటప్పుడు, ఓణీలేసేటప్పుడు కూడా భోజనాలే. పిల్ల పెద్ద మనిషి అయినప్పుడు కూడా మాట్లాడరేటండి? ఏంటండి అసలు? నాకు ఒక మాట నాకు అర్థం కాదండి. పిల్ల పెద్ద మనిషి అయితే భోజనాలు ఏంటండి? ఎట్టంటాను ఈదుడు బాదుడుగా గోపంపట దవడంపట ఈడ్చి కొట్టాలండి, మామూలుగా కదా. ఎట్టంటి వాళ్ళని చెప్పుకునే విషయం. పైపించి ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టాడు. ఒకటి నుంచి ఒకడు ఒళ్ళంతా కాల్చుకుంటున్నాడు. ఇల్లంతా అప్పు చేసి మరి ఏదో పేరు కోసం, గొప్ప కోసం ఊరోళ్ళందరినీ పిలిపించడానికి మళ్ళీ ఒక కార్డు, ఆడ కూతుర్ని ఫోటో వేసుకుని దాంట్లో ఒక కార్డు, ఆ కార్డు మీద ఫోటోవు. అసలు ఏంటంటే పిల్లల్ని అల్లరి చేయడం తప్ప. అయిలారా, అర్థమవుతుందా? మన సంఘంలో కొంతమంది పిల్లలు పెద్ద మనిషి అయినప్పుడు తల్లిదండ్రులకు కూడా చెప్పలేదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు తయారయ్యారేనా మంద, సిగ్గు కూడా లేకోకుండా పిల్లల్ని బజారు ఎక్కిస్తా, బజారు పాలు చేస్తా 10 మందికి అర్ర చేస్తున్నారండి. అసలు అది చెప్పుకునే విషయం ఏంటంటే సిగ్గు లేదు మొక్కలకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పైపించి పెద్ద హోటల్ ఫంక్షన్స్ మళ్ళీ అసలు ఏంటి అర్థమై సాదండి. అసలు భోజనం ప్రతిదానికి ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రతిదానికి ఏంటి? నాగవరపడే ఆఖరి రోజు ఒక ఊరు నుంచి ఒక బాబుని తీసుకొచ్చారు. 10 నెలల నుంచి భయంకరమైన మోషన్స్. ఎప్పటికీ 2 లక్షలు ఖర్చు పెట్టారు. వాడిని చూస్తే కళ్ళమ్మట నీళ్ళు వచ్చినాయి అంటే బాబుని చూస్తే. చిన్న కాలు, చిన్న చెయ్యి, చిన్న మెడ అయిపోయిందండి. ఏడ్పు వచ్చింది వాడిని చూస్తే. 10 నెలల నుంచి మోషన్స్, వారం రోజులు మోషన్స్ అయితేనే, ఒక్కరోజు 4-5 మోషన్స్ అయితేనే మంచం ఎక్కేసి కిందకి దిగం మనం. అట్లాంటిది 10 నెలల నుంచి మోషన్స్ అంటే వాడు ఎలా ఉంటాడో ఒక్కసారి మీరు ఊహించుకోండి. వాడి తల్లిదండ్రులు తిరగని హాస్పిటల్ లేదు. అంతేకాదు దగ్గర ఎప్పటికీ 2 లక్షలు ఖర్చు పెట్టారు. ఆఖరి రోజు 5వ తారీఖున ఆ బాబుని తీసుకొచ్చిన తర్వాత వారితో నేను కొన్ని మాటలు మాట్లాడి ఆ బాబుకు ప్రార్థన చేసిన తర్వాత ప్రతిరోజు ప్రార్థన చేయించుకోండి ఒక సమయంలో చెప్పా. అయితే నేను శనివారం సాయంత్రం ప్రార్థన చేశారు. వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి, అయ్యా పలానా బాబు మన మీటింగ్లకు వచ్చాం కదా,
అయ్యా చెప్పండి అని అడిగారు. అయితే వాళ్ళ నాన్నగారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? 10 నెలల నుంచి కంటిన్యూగా ప్రతిరోజు మోషన్స్ అవుతున్నాయి అంట. ఆ రోజున మోషన్ కాలేదంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపు 3వ వారం శనివారం రోజు ఆ బాబుని తీసుకురమ్మని చెప్పి నేను 2 లక్షలు ఖర్చు పెట్టారు. 2 లక్షలు ఖర్చు పెట్టారు. 2 లక్షలు. తిరగని హాస్పిటల్ లేదు, తిరగని. మా వాళ్ళందరూ చూశారు. అయితే మరి తల్లిదండ్రులు మా వాళ్ళకి చెప్పారు, అమ్మాయి వాళ్ళకి, ఎందుకు ఎప్పటి నుంచి ఇలా జరిగింది అంటే ఆ బాబుకి పుట్టినరోజు ఫంక్షన్ చేశారంట. అంతేనమ్మా? పుట్టినరోజు ఫంక్షన్ చేసిన ఎన్నో రోజు నుంచి అమ్మా? పుట్టినరోజు ఫంక్షన్ చేసిన 10వ రోజు నుంచి వాడికి మోషన్స్ తగిలించుకున్నాయంట. జాగ్రత్త, జాగ్రత్త. ఈ మాటలు నేను ఎందుకు చెప్పానో ఆలోచించండి. ఏదో డబ్బు ఉంది కదని, ఒకవేళ డబ్బు లేకపోయినా పేరు కోసం గొప్ప కోసము, ఏమండి కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, ఏ పిల్లడుగా మాత్రం ఫంక్షన్ చేయలేవా, ఒకగాని ఒక కూతురు, ఒకగాని ఒక కొడుకు, ఒక పుట్టినరోజు కూడా చేయవా? మీకు ఏం తెలుసు అనుకుంటున్నారు? ఏదో పేరు కోసం గొప్ప కోసం. వాళ్ళ అబ్బాయికి చేసారు, అన్ని 3 లక్షలు ఖర్చు పెట్టారు. పుట్టినరోజుకి బిర్యానీ పెట్టారు. జాగ్రత్త. ఏదో ఆడేదో కొంప కాల్చుకున్నాడు, నువ్వు ఒళ్ళు కాల్చుకోమాక, తగలబెట్టుకోమాక. దయచేసి 2 చేతులు జోడించి మరీ చెబుతున్నాను, ఆచారాలతో కూడిన వాటికి నన్ను పిలవద్దు. ఆచారాలతో కూడిన ఫంక్షన్లకు నన్ను పిలవద్దు. ఆచారాలతో కూడిన వాటికి నన్ను పిలిచి ప్రార్థన పెట్టించొద్దు. దయచేసి చెబుతున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాటికి రాను నేను. పేరు కోసం గొప్ప కోసం ఏదో మాట్లాడితే భోజనం, మాట్లాడితే ఫంక్షన్, ఏంటి నువ్వు గొప్ప చూపించుకోవడానికి? ఎందుకు? నీ పేరు కోసమా? దేవుడు అంటూ ఉన్నాడు, తినచ్చు, చెప్పండి గట్టిగా చెప్పండి, తినచ్చు. ఎప్పుడు? నోవహు జలప్రళయం అప్పుడు వాడలోకి వెళ్ళే దినము వరకు ఆ రోజు వరకే ఏం చేస్తున్నారంటే జనులు తినటం పని. ఇదే ఇక్కడ మనకి వేరే పనే లేదు. కొంతమంది తింటాం మంచం ఎక్కడం. పొద్దున్నే తింటున్నారు, మంచం ఎక్కుతున్నారు, పడుకుంటున్నారు. మొన్న తమిర్షిలో జరిగే ఆ మీటింగ్ రోజు, మొట్టమొదటి రోజు పక్కనే వర్షం పడుతుంది. గుండెలో పక్కన భయం, అందరికీ కలవరం వచ్చేసింది. ఏంట? భయంకరమైన వర్షం. మాలో ఒక అన్నయ్య దట్టంగా పడుకున్నాడు. వర్షం లేదు, గిర్షం లేదు, అసలు ఏం తెలియట్లే. దట్టంగా తన్ని పెట్టుకు పడుకున్నాడు మా అన్నయ్య. ఒక అన్నయ్య వర్షం అంతా ఏల్చిపోయిన తర్వాత, ఓ ఈ సోమరిలే యానాలకు పడుకున్నావేంటి నువ్వు కూడా? నిద్రపోతా ఓ పక్కన తుఫాను వస్తుంటే ప్రార్థన చేయక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 చేతులు జోడించి మరీ చెబుతూ ఉన్నాను. 2 చేతులు జోడించి మరీ చెబుతున్నా. ఒకటైతే గుర్తుపెట్టుకో, ఇవి రాకడి దినాలు, కడవరి దినాలు, భయంకరమైన దుర్దినాలు. ఈ కడవరి దినాలు, ఈ భయంకరమైన దుర్దినాలు ప్రియమని దేవుని పిల్లారని కడుపు నిండా తినద్దు. అర్థమవుతుందా? అన్నం దగ్గర కూర్చున్నావా, కడుపు నిండక మునిపే లే కంచం దగ్గర నుంచి. నిజమే చెబుతున్నా నేను. కడుపు నిండక మునిపే కంచం దగ్గర నుంచి లే. పడుకున్నావా, నిద్రభారం దిగే వరకు పడుకోమాక. నిద్రభారము పడకలు తీరే వరకు పడుకోమాక. ముందుగానే లేగు. ఎందుకంటావేమో, దేవుని రాకడ బహు ఆసన్నమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, తిండి వలనను, మత్తు వలనను, ఐకిక విచారం వలనను మీ హృదయములు మందమైపోయిద్దేమో, జాగ్రత్తగా చూసుకోండి. కొంతమంది అంతేనండి, తింటాం, మంచం ఎక్కటం, టిఫిన్ చేయటం, మంచం ఎక్కి పడుకోవటం, మరలా 1 గంటకో 2 మరలా లెగటం,
వండుకని కూడా వండుకోరు. అదే టయానికి రెండింటికో మూడింటికో లెగుతారు. ఈ మధ్యకాలంలో మామూలు బద్దకస్తులు తయారవ్వలేదండి బాబాయ్. మా వాళ్ళకే బద్ధకం తయారవ్వడానికి గల కారణం ఎవరో తెలుసా? మీరే. మాట్లాడితే కర్రీ పాయింట్, బిర్యానీ వాటలు, ఫ్రైడ్ రైస్ ఏంటట, ఎక్కడ కష్టపడిపోతారు నని. స్తోత్రం. దేనికి అలవాటు చేస్తున్నావు? కడుపులో కాస్త ఖాళీగా ఉండగానే కంచం ముందు నుంచి పైకి లేగు. నిద్ర పడకలు తీరక మునిపే మంచం మీద నుంచి లే. ఎందుకంటే ఇవి కడవర దినాలు. మత్తు వలన, తిండి వలన, ఐకిక విచారాల వలన నీ హృదయం మందమెక్కిపోయి ఆయన రాకడి దినాన్ని మరిచిపోయి నిద్రపోతున్నావేమో, సోమరితనం పెరిగిపోతుందేమో. ఆ రోజు నోవాహు జల ప్రళయం అప్పుడు నోవాహు 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించినా వీడికి ఎరిపట్టిందిలే, పిచ్చి పట్టిందిలే, ఇట్టాగే బోధిస్తాడులే, వీడి మాటలు ఎట్టాగే ఉంటాయిలే, ఇట్టాగే తిడతాడులే, పద్దాక మోన్ముల్ని పొడుతాడులే. అవును, నిన్నే పొడుస్తా, కండలు పీకేస్తా, నీ గుండెను బద్దలు కొడతా. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలని నా కోరికది. నీ డబ్బు కోసం కాదు, నీ ధనం కోసం కాదు. మిమ్మల్ని ఎత్తేయటం నాకు రాదు, మిమ్మల్ని ఒప్పేయటం నాకు రాదు, మిమ్మల్ని పొగడటం అసలే రాదు. నీలో ఉన్న లోపాన్ని సరిచేయడమే నాకు తెలుసు. ఎందుకంటే నీవు నశించిపోకమునిపే, నీ ప్రాణం పోకమునిపే నరకం నుంచి తప్పించబడాలి. నా తండ్రి నివాసము దగ్గర నిన్ను తీసుకెళ్లాలనే కోరిక, తృష్ణ, తపన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువమ్మా. జనులు తినుచు తాగుచు ఏటంట చెప్పండి, గట్టిగా చెప్పండి. చదువచ్చిన వాళ్ళు అయ్యా ఏముందన్నమాట చెప్పండి. పెండ్లాడడం ఏంటి అంటే పెళ్ళాటలు కూడా ఉంటాయా? ఉన్నాయి అండి. ఎట్టా ఉన్నాయి అంటారేమో. ఒకప్పుడు సచ్చినా బతికినా ఒకటే అనేవాళ్ళు. ఇప్పుడు నువ్వు కాకపోతే ఇంకోళ్ళు రా వాళ్ళు అంటున్నారు, మగవాళ్ళు అంటున్నారు, లేడీస్ అంటున్నారు. నిజమండి. పెళ్ళాట. ఒకడు 16 పెళ్లి చేసుకున్నాడంట. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి తెలియకోకుండా ఒకళ్ళనే 16 పెళ్ళిళ్ళు చేసుకున్నాడంట. మొన్న ఈ మధ్య కీలేడి అని ఒకటి వేసాడు పేపర్లో. కీలేడి, మాయిలేడి దగ్గర 8 మందిని చేసుకుందంటండి. 8 మందిని చేసుకుందంట మాయిలేడి. ఒకరి దగ్గర 10 లక్షలు, ఒకరి దగ్గర 30 లక్షలు, ఒకరి దగ్గర 6 లక్షలు, ఒకరి దగ్గర 8 లక్షలు. అమ్మో, లక్షలు మింగేసింది మామూలుగా అసలు. ఏం చేస్తున్నారయ్యా చెప్పండి. పెండ్లాడుచు. ఇదే మరి పెండ్లాడడం అంటే. దేవుడు ఊడికి రాయిపించలా. ఒకడు కాదు 8 మందిని చేసుకుందంట. మా తల్లి అసలు ఎట్ట మెయింటైన్ చేసింది అర్థం కాదు అసలు. ఆవిడ 16 మందిని చేసుకున్నాడు. ఒకళ్ళతోనే చచ్చిపోతున్నారు. పెండ్లాడుచు, పెండ్లికి పడుతూ చదువు. అంతలో గట్టిగా చదువు మొహమా. కాదు ఇంటి దగ్గర అరుతావే అట్టారు. అంతలో జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేశాను. లోతు దినములో జరిగినట్టు కూడా జరుగును. జనులు తినుచు తాగుచు పెళ్ళాడుచు కొనుచు అమ్ముచు. ఏం చేస్తున్నారంట? కొనుచు అమ్ముచు అంటే ఏంటి? కొంటం అమ్మటం ఏంటిది? ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఉందా? కొంటం అమ్మటం. ఏమండి, ఒకప్పుడు పొలాలకి 50 రూపాయలు ఎకరం అన్న కొనేవాళ్ళు లేడు. కానీ ఇప్పుడు 50 కోట్లన్నా తన్నుకుపోతున్నారు. ఒకప్పుడు గజం రూపాయి అన్నా కొన్నవాళ్ళు లేడు ఈ ఏరియాలో. ఇప్పుడు 100 గజాలు 10 లక్షలు అంటున్నారు, 15 లక్షలు అంటున్నారు. ఏంటి? కొంటమో చదువు.
నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యే దినమున ఆ రోజులు కూడా ఇలాగే ఉండును. ఎలా ఉంటాయంట? నారు నాటుచు ఇండ్లు కట్టుచు తినుచు తాగుచు. నారు నాటుచు, నారు నాటేవాళ్ళు బిజీనే. ఇండ్లు కట్టుచు ఏం చేస్తున్నారండి చెప్పండి? ఒకప్పుడు ఇటుకరాయి పావలా ఉన్నప్పుడు ఎవడకట్లా ఇల్లు 5 రూపాయలు అన్నప్పుడు అప్పులు చప్పులు చేసేసుకొని వేస్తున్నారు, కట్టేస్తున్నారు. అవునా కదా? మాట్లాడేటి? ఒకప్పుడు ఎంత తెలివితేటలు లేవు మన వాళ్ళకే, ఎంత తెలివితేటలు లేవు. ఒకప్పుడు 10 రూపాయలు గజమన్నప్పుడు ఎవడ కొనలా, ఇప్పుడు 10,000 అంటే తొనిగిపోతున్నారు. ఒకప్పుడు 20,000లో ఇల్లు అయిపోయేది, ఇప్పుడు 20 లక్షలు అయినా సరే ఇల్లు అవట్లా. ఎందుకు అనుకున్నారు? కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇల్లు మామూలుగా కాదు, ఇళ్ళ మీద ఇల్లు, ఇళ్ళ మీద ఇల్లు. అక్కడికి ఇల్లు, ఆ ఊర్లో ఒక ఇల్లు, ఈ ఊర్లో ఒక ఇల్లు, ఆ ఊర్లో ఒక ఇల్లు కాదు. ఎన్నున్నా మనిషికి తృప్తి లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిగ్గరగా దేవుని నామాన్ని స్తోత్రిద్దాం. బిగ్గరగా. పెద్ద కొడుకు ఒక ఇల్లు, చిన్న కొడుకు ఇల్లు, చిన్న కూతురుకి ఇల్లు, పెద్ద కూతురుకి ఒక ఇల్లు. ఒకప్పుడు లేవి ఆలోచనలు. అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళే. నేను చెప్పటం కాదు, నా దేవుడు అంటూ ఉన్నాడు, నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు ఉండిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి అర్థం చేసుకోండి. ఆయన చెప్పినట్లు ఆయన రాకడ దినాల ముందంట ఇలా ఉంటాయంట. మరి ఆ రోజులు వచ్చినాయా రాలేదా? ఇప్పుడు జరుగుతున్నాయా లేవా? కొంటం, అమ్మటం, నారు నాటడం, ఏమండి, ఇళ్ళు కట్టడం, పెండ్లు ఆడుకోవటం, పెండ్లికి పడ్డం. ఒకని పిలిచాడు, బాయ్ పెండ్లి మీదకి రారా అని పిలిచాడు. వాడంటున్నాడు, అయ్యా నేను పెండ్లు సూపుకి వెళ్ళొస్తాను. ఇంకొని పిలిచాడు, రేయ్ రారా విందు తయారు చేశాను. నేను ఎట్లున్నాయే ఎట్లని భయాన్ని ఇచ్చేచ్చాను, వాటిని చూసుకోవటానికి వెళ్తున్నా. అబ్బాయి